నమస్కార జై శ్రీకృష్ణ వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు దోశ మరియు రోటీలోకి సింపుల్గా మరియు టేస్టీగా ఉండే బీట్రూట్ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా. పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు ప్రాసెస్ని నేను వీడియోలో మెన్షన్ చేశానండి. వీడియోని చూస్తూ ప్రాసెస్ని ఫాలో అవుతూ తప్పకుండా ఈ స్టైల్లో మీరు పచ్చడిని ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్లో. మనము ఎప్పుడు చేసే వేరుశనగ, పుట్నాల పప్పు, కొబ్బరి పచ్చళ్ళు చాలా బాగుంటాయండి టేస్ట్లో. కానీ కొత్తగా మీకు ఏదైనా పచ్చడి ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ బీట్రూట్ పచ్చడిని ట్రై చేయండి. దోశ టాపింగ్గా కూడా ఈ పచ్చడిని మీరు యూజ్ చేసుకోవచ్చండి. టేస్ట్లో బాగుంటుంది. మసాలా రోటీస్ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. మరి మీరు మీ ఇంట్లో ఇలా కొత్తగా ఏ స్టైల్లో పచ్చడిని ప్రిపేర్ చేస్తారో వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీ రెసిపీస్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఈ అమ్మకు ఉంటుంది. ఒకవేళ మీకు వెల్లుల్లి నచ్చకుంటే అల్లం ఒకటే వేసి కూడా ఈ పచ్చడిని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేరుశనగలు మాత్రము కొంచెం వేయించి పొట్టు తీసి ఆ తర్వాత మీరు గ్రైండ్ చేసేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ని మనము మిక్సీలో యాడ్ చేశాక బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. బీట్రూట్ని మనము వేయించినప్పుడు ఆయిల్ని ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని ఆ ఆయిల్లో యాడ్ చేయడానికి. నేను ఎండుమిరపకాయ పౌడర్ యూజ్ చేశానండి. ఆ రోజు నా దగ్గర ఎండుమిరపకాయలు లేవు. మీ దగ్గర ఒకవేళ ఎండుమిర్చి ఉంటే తప్పకుండా వాటిని వేడి నీళ్ళల్లో ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత మీరు ఇందులో యాడ్ చేసుకోండి. దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే అండి, మన ఎంతో సింపుల్ టేస్టీ అయిన బీట్రూట్ పచ్చడి ఈజ్ రెడీ. రెసిపీ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల కూడా ఈ రెసిపీ అనేది చాలామందికి షేర్ అవుతుంది. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తెచ్చే అవకాశం ఈ అమ్మకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.